ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన్నవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీరామ జయ జయ రామ రామాయ హరి మర్కటాయ శ్రీరామదూతాయ నమో నమః దుర్గాయ నమో నమః క్రీం మహాకాళికాయ నమ ధ్రాం దత్తాత్రేయాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని పాలపర్తి గురునాథ్ శర్మ. జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మే నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడానికి మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి అంతా కూడా గోచారీత్యా ఈ రకంగా ఉంది. గోచార చక్ర ప్రకారంగా మే నెల మాసంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచార చక్ర వశాత్తు చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెల మాసంలో 12వ తారీఖు రోజున మనకంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో అంతా కూడా మార్పు జరుగుతుంది. ప్రధానంగా అంతా కూడా సూర్యమంగళ యోగం అనేది జరగడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మే నెల మాసంలో 14, 15 తారీఖులో అంతా కూడా ఇక్కడ వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, శుక్రుడంతా కూడా మే నెల మాసంలో 15వ తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు బృహస్పతి కలయిక అనేది జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పెద్దగా మార్పు లేదు. ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నారు రాహుగ్రహం అంతా కూడా. కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా అంగారకుడు మార్పు జరుగుతుంది. 45 రోజుల తర్వాత అంగారకుడు మార్పు అంతా కూడా స్వచ్ఛత్రంలో సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కావున వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేసిన తర్వాత ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మే నెల 14వ తారీఖు తర్వాత నుంచి రాజయోగాలు పట్టబోతున్న రాశులు ఏంటి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావాలన్నా విశేషమైన ఫలితాలు పొందడానికి ఎటువంటి దేవతనంతా కూడా ఆరాధన చేయాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. మే నెల మాసంలో ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వారు హనుమ జయంతి అనేది మనకి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున అంతా కూడా సంభవిస్తుంది. మే 12వ తారీఖు రావడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఆ రోజున మీరంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా అప్పాలమాల కానీ స్వామివారికి ప్రీతికరంగా మాసచక్రాలని చెప్పేసి అంటారు, వడమాలలు కానీ ఈ యొక్క గారెల మాలలు కానీ స్వామివారికి సమర్పించడం వల్ల, నాగవళి దళార్చన పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. గ్రహస్థితి ఎవరి జాతకంలో కనుక అర్ధాష్టమ శని, అష్టమ శని, చతుర్థ శని అంతా కూడా అష్టమ శని అంతా కూడా ప్రభావం అనేది చూపిస్తుందో ఈ గోచార చక్ర ప్రకారంగా ఆ శనీశ్వర గ్రహదోష నివారణార్థం ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా పసుపు రంగు పూలతోటి ఆరాధన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే హనుమతారతంలో భాగంగా సుందరాకాండ పారాయణం చేయించడం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది కావున ఎవరైతే కనుక శ్రీరామ జపాన్ని ఆచరిస్తూ సుందరాకాండాన్ని అంతా కూడా పారాయణం చేయిస్తూ ఉంటారు అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా మార్పు చెందిన తర్వాత రవిగ్రహం మార్పు చెందిన తర్వాత విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి విశేషంగా జాతకరీత్యా ఉన్న గ్రహదోషాలు నివారణ చేసుకోవడానికి ప్రయత్నించండి. గోచార చక్రంలో మీకంతా కూడా చూసుకుంటే కాలసర్ప యోగంలో గ్రహస్థితి అంతా కూడా స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో అంతా కూడా స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరిగింది కాబట్టి స్వల్పంగా మనస్పర్ధలు రావడం కానీ చిన్న చిన్న చికాకులు జరగడం కానీ ఈ గ్రహస్థితి అంతా కూడా మారిన తర్వాత మీకు అంతా కూడా మనశ్శాంతమైన జీవితం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపు అనేది పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కోప ఆవేశాలకు అంతా కూడా స్థానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతరులతో మాట పట్టింపు మాట వివాదం పెరగడం కానీ చిన్న మాటకంతా కూడా మనస్పర్ధలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, ప్రధానంగా దానిమ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మే నెల మాసంలో ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలిస్తుంది, ఏ రోజుల్లో ఏ పరిష్కారం ఆచరించాలి సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని ఏ దానాది కార్యక్రమాలు ఆచరించాలి, ఏ దేవతను అంతా కూడా పూజిస్తే కనుక
విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఏ గ్రహానికంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ఏ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలతగా ఉంది, అనుకూలంగా లేదు అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సంపూర్ణంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్తాం. ఈ పరిష్కారాన్ని ఆచరిస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. వృషభ రాశి జాతకులకి మే నెల మాసంలో గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాశిలో సూర్యభగవానుడు మే నెల 14వ తారీఖు తర్వాత మార్పు చెందడం అనేది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క 15వ తారీఖు తర్వాత శుక్రుడంతా కూడా సంచారం చేయడం, రాశిలో ప్రధానంగా చూసుకుంటే ధనస్థానంలో బృహస్పతి పాటు కలిగితో ఉండడం అనేది రాజయోగ ప్రాప్తినిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రగ్రహంతో పాటు మిత్రస్థానంలో అంతా కూడా యోగకరంగా ఉండడం, ప్రధానంగా శుక్రుడు బృహస్పతి కలిగిక వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా పెద్దల ఆశీర్వాదం వల్ల, స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల, బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణంలో మీకంతా కూడా చూసుకుంటే దూర ప్రయాణంలో మీకంతా కూడా లాభాలు గణించడానికి, నూతన కాంటాక్ట్స్ లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకున్న వారికి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, ఉద్యోగ ప్రాప్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన నుంచి బయటపడడానికి ప్రధానంగా శ్రమ అధికంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా హనుమత్ ఆరాధన చేయండి. హనుమత్ జయంతి రోజున విశేషంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా అప్పాల మాలను సమర్పించడం, మామిడి పళ్ళను సమర్పించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మణోత్తం అంతా కూడా ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా కూష్మాండ దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా దాన హోమాది కార్యక్రమంలో భాగంగా శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా, గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపార రీత్యా మీకు అంతా కూడా చూసుకుంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఈ యొక్క క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి, హ్యాండ్లూమ్ బిజినెస్ చేసే వాళ్ళకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకి, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా అఖండమైన లాభాలు, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మే నెల మాసంలో అఖండమైన కీర్తి ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కాంట్రాక్ట్స్ లభించడం కానీ, మంచి సినీ అవకాశాలంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. మంచి హిట్ అవ్వడం కానీ, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళకి, ఏ రంగంలో వాళ్ళకి కానీ మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కాంట్రాక్ట్స్ అంతా కూడా, మంచి ఆఫర్స్ అనేది రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ, విదేశంలో నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం, స్టార్టప్ కంపెనీలకు అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి కనకదార స్తోత్రాన్ని అంతా కూడా పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మల్లెపూలతో మహాలక్ష్మీదేవిని అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తామర పూలతోటి, తులసి దళాలతోటి మరియు సంపెంగ పూలతోటి మహాలక్ష్మీదేవిని అంతా కూడా అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి తులసి మాలను సమర్పించడం వల్ల అఖండ ఈశ్వరీయ సంపదలంతా కూడా మీకు లభిస్తాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. గూడన్న ప్రీస మానసైనమా దధ్యాన్ని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బెల్లం పరవణాన్ని నైవేద్యం చేయడం, మరి ప్రధానంగా పెరగన్నను అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం వల్ల అక్కడ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా దేవతార్చన చేయండి, ఆవునితో దీపారాధన చేయండి. రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మీరంతా కూడా అఖండ దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని పఠించుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య సంపదనంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.